అంటే పసుపు అంత కష్టం కదా, తవ్వాలి, ఉడకబెట్టాలి, ఎండేయాలి, కష్టం అయిపోయి కర్రలు కూర్చాలి, నీళ్ళు దూరం అయితే నీళ్ళు పెరుక్కోవాలి. అదే జీడి పిక్కలు అయితే అవి 100-120 కేజీ ఉంటుంది, కానీ కాపు కాయదనమాట. అవి అమ్ముకోం మేము తిండికే. ఇప్పుడు ఆవులు కాస్తున్నాం, సీపులు వచ్చాయి కదా, ఈ సంవత్సరం వస్తే పండించుకుంటాము, ఎండలి టైం వస్తే కొనుక్కోవడమే. ఇక్కడ చిక్కుడుకాయలు, బీరకాయలు, ఆనపకాయ, గుమ్మడికాయలు, ధాన్యాలు పండితే ధాన్యాలు కోసుకోవడం లేదు, సొంత పని చేసుకోవడము. కూలి అంటే కూలికి వెళ్తాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. మన్యం జిల్లా సీతంపేట మండలంలో లాలని గిరిజన గ్రామంకి వెళ్ళామండి. అక్కడ పశువులు కాస్తూ ఒక ఆవిడ కలిసిందండి. వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ మనం ఒకసారి విందామండి. మరింత ఆలస్యం వీళ్ళకి వెళ్ళిపోదామండి. అమ్మ ఏం పేరమ్మా? శాంతియా? ఇదే ఊరమ్మ ఇది? లాడ అక్కడ ఒకటి ఉంది కదా, ఇది జాతిపూరు, అది సవరగోడలో. ఓ, ఇది జాతిపూర్, ఇది గిరిజన గ్రామమే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? వ్యవసాయం చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏంటి చేస్తున్నావు? ఇప్పుడు ఆవులు కాస్తున్నావు. ఆవులకు వచ్చావా? తిన్నావా? ఏం కూర? గోరుచిక్కుడియా? పండించడమేనా? నీ పేరు ఏం పేరమ్మా? సుశీల. అది నువ్వు పశువులు కాస్తున్నావమ్మా? పశువులు కాస్తున్నారు. అచ్చా. అదే అమ్ముకోం మేము తిండికే. అదే తింటారా కానీ మీరు కూరగాయలు కొంటారా లేకపోతే పండించుకుంటారా? ఈ సంవత్సరం వస్తే పండించుకుంటాము, ఎండలి టైం వస్తే కొనుక్కోవడమే. ఏమేమి పండిస్తారు ఇక్కడ? ఇక్కడ చిక్కుడుకాయలు, బీరకాయలు, ఆనపకాయ, గుమ్మడికాయలు పండిస్తారు, పండించుకుంటాము. ఇక్కడ ఇప్పుడు పనులు ఏమో ఉంటాయి? ఏమో పనులు? జీడి దొంకలు తెలుసు. జీడి దొంకలు ఇప్పుడు సీపులు వచ్చాయి కదా, సీపులు నరుక్కోవడం, ధాన్యాలు పండితే ధాన్యాలు కోసుకోవడము. ధాన్యాలు అంటే ఏంటమ్మా? ధాన్యాలు, వరి ధాన్యం ఇక్కడ పండిస్తారా? ఇప్పుడు అవే పండితే కోసుకోవాలి. అయితే కొండ పంటలను ఇప్పుడు సీపుర్లు కోస్తారా? ఇప్పుడు సీపుర్లు చదువు చేస్తారు, అది గాబు తీస్తారు. గాబు అంటారా? ఏమంటారు? గాబు అంటారు. అంతే. గాబు అని అంటే ముందువన్నీ రొడ్డ అంతా తీసుకుంటారు, కొండ చదును చేయాలి. జీడి తుప్పలు, అవి తుప్పలు కొట్టుకోవడమే. మరి సొంత పని కూలికి వెళ్తారా? లేదు, సొంత పని చేసుకోవడం. కూలి అంటే కూలికి వెళ్తాము. కూలికి అయితే ఎంత ఇస్తారమ్మా మీకు డబ్బులు? ఇప్పుడు 250 ఇస్తారు. అయితే రోజు కూలి ఉండదు కదా? ఉండదు. మరి మీ ఖర్చులకు డబ్బులు ఎక్కడికి నుంచి వస్తాయి? ఇబ్బంది అయిపోతాం సార్. ఇబ్బంది అని అంటే ఇది మన్యం జిల్లా అండి. మన్యం జిల్లాలో అంటే సీతంపేట మండలం అండి. ఇది రాడ, ఇంకో పేరు లాడ గిరిజన గ్రామంలోకి వచ్చాం కదండి. అక్కడ ఏం చెప్తున్నారండి, పంటలు ఏవేమో ఇప్పుడు కొండ సీపులు ఒకటే పండుతుందా? వరి రైస్. ఇప్పుడు అంతే పని ఉన్నాడు మీకు పైసలు వస్తున్నాయి, మరి ఆ పని లేని డబ్బులు రావు. మరి మీ ఖర్చులకి ఎక్కడికి నుంచి డబ్బులు తీసుకొస్తారు? మరి అక్కడికి అసలు లేదు, కూలికి వెళ్తే మరి కూలి లేకపోతే పస్తుంటారు, ఏం తినరా? ఖర్చులకి ఏం తినరా? డబ్బులు ఉంటాయి కదా, కూరగాయలు రైస్ ఏవో కొంటారు. డబ్బులు ఉంటే కూరగాయ కొనుక్కుంటాం, మరి డబ్బులు లేకపోతే గింజనం. అయ్యో, అదండి, గింజనం తింటారట. పని ఉంటేనే మీకు డబ్బులు ఉంటాయి ఖర్చులకి, లేదనంటే గింజనమే తింటారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నము తిండికి వెళ్తారా? ఓ, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరికి ఉంచుతారు, ఒకరు ఆవులు కాయడానికి ఉంటారు, ఒకరు భోజనంకి వెళ్తారు. అప్పుడు మీరు అంత రిలీవ్ అంతే, ఒకరికొకరు ఆల్టర్నేషన్ వేసుకుంటారు అనమాట. దానికి ఏదో అంటారు రేటు మీ భాషలోనా? అయితే ఆవిడ ఉంటే నువ్వు భోజనంకి వెళ్తావు. అయితే ఎంత టైం వరకు మేపిస్తారమ్మా? 4 గంటల వరకు మేపిస్తారు. ఇప్పుడు ఎంత టైంకి తెచ్చారు ఇక్కడికి? ఇంటి దగ్గర పనులు చేశారనమాట. ఏమేమి కూరలు ఉన్నారు అయితే ఇంటి దగ్గర? ఇప్పుడు చీని తేగలు తెలుసు కదా, చీని తేగ, చిరకడ తేగ, చిరకడి అవి కూరలు చేస్తారనమాట.
తింటారు. అవి మీరు అమ్ముతారా అవి? అమ్ముతాము, ఎక్కువైతే అమ్ముతాం. ఆ రేట్లు ఎలాగ ఉంటాయమ్మా అవి? అలాగ ఉంటుందంటే 20-30కి ఇలాగ తీసుకుంటాం. ఇప్పుడు కొండ పంటలు మీరు పండిస్తారు కదా, అవి ఎంత రేట్లకి మీరు అమ్ముతారు ఒక్కొక్క పంట? దానిమ్మ కాదు, కొండ మీద పండించేవి, చీపురి కానీ పసుపు కానీ మరి జునుము కందులు ఇవే వేస్తారు కదా, ఇప్పుడు 70 కేజీయా? మీకు నష్టమా లాభమా? నష్టమే. నష్టమేనా? అయితే ఎంత రేట్ అయితే మీకు బాగుంటుంది? మాకు 70, 80, 100 అయినా పర్వాలేదు. 100 అయినా పర్వాలేదు. ఎందుకంటే పసుపు అంత కష్టం కదా, తవ్వాలి, ఉడకబెట్టాలి, ఎండేయాలి, కష్టం అయిపోయి కర్రలు కూర్చాలి, నీళ్ళు దూరం అయితే నీళ్ళు పెరుక్కోవాలి. అవును, దానికి దానికి పసుపుకి. అదే జీడి పిక్కలు అయితే అవి 100-120 కేజీ ఉంటుంది, కానీ కాపు కాయదనమాట. కాపు కాయదు. అది రేట్ ఎక్కువ అయ్యేవి కాపు కాయట్లేదు, పంట వచ్చేది తక్కువ రేటుకి అమ్ముతారు అనమాట. మరి చీపురుల రేట్లు ఎలా ఉంటాయి? చీపుర్ల రేటు అది కష్టమే. ఇప్పుడు చీపురు 15 రూపాయలుగా కష్టం ఎక్కువ. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ వస్తుంది. ఆ చీపుర్లకి ఏమేమి చేస్తారు మొదటి నుంచి? మొదటి నుంచి బయలు చేసుకోవడమే. బయలు చేసుకోవడమేనా? బయలుదేరితే నరుక్కోవడం, ఎండబెట్టి అది ఉడుస్తారా లేకపోతే పాత? ఆ విత్తనం ఎక్కడ దొద్దమ్మా? ఆ దుబ్బులే లాగేయడం, ఓ ఆ దుబ్బులు తీసి ఎక్కలాగేసి ఇంకా వేరే దగ్గర ఉడుస్తుంటారు. అవి వస్తే నరికిసి ఎండబెట్టేసి అల్లిసి అమ్మడం. ఇప్పుడు 20 రూపాయలు అట. అది అప్పుడు 50. పసుపు తవ్వేసి కూడా అవి కడిగేసి అన్ని చేస్తారా? కడగం నీడిసి ఉడకబెట్టేసి అమ్మేడమేనా? ఎండబెట్టేసుకో. ఈ సంవత్సరం పసుపు అమ్మినారా? లేదు, అమ్మినట్లే. మీకు పసుపు పెట్టి ఉందా తోట? కానీ వల్లం ఉంది, వల్లం కానీ అది 20 రూపాయలే. వల్లం ఉన్న రేట్ లేదు. అల్లం రేట్ ఎలాగమ్మా? అల్లం రేట్ వల్లం 20 రూపాయలు కేజీ. కేజీ 20 రూపాయలు. తక్కువ. నష్టపోయినాము. మరి మీరు ఎక్కడికి వెళ్ళి అమ్ముతారు? సిద్ధంపేట. చీపురు అయినా పసుపు అయినా ఊర్లోనికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తుంటాము. బ్రోకర్లు వస్తారు. రూపాయలు లెక్క అంతే తక్కువ రేటు కదమ్మా. ఇప్పుడు కేజీ మార్కెట్లో 30 ఇలా అయింది. అప్పుడు రేట్ లేదు. ఓ మొదట్లో లేదు, పంట పండించే టైంకి లేదు. పశువుల కాయడానికి వస్తున్నాం కదా, అమ్మ నాన్నలు ఉన్నారా? మాది జడ్ అయిపోయింది. అయ్యో, అన్నయ్యలు? అన్నయ్య చనిపోండు. ఒక్కదానమేనా? ఒక్కదాన్ని. అయితే ఇవే మొత్తం భారం అంతా నీమే పడ్డదా? అయ్యో, ఒక్కదానం అంట. నాన్న? నాన్న కూడా బాగోలేడు. నాన్న కూడా బాగోలేదా? అయ్యో అయ్యో, అదండి. ఈ పేరు ఏం పేరమ్మా? నీ పేరు? నా పేరు శాంతి. శాంతి. శాంతమ్మ, సరేనమ్మా. అయితే శుభ్రంగా ఉండు, అమ్మకి శుభ్రంగా చూసుకో. నాన్న ఒక్కదనమే అనమాట. ఒక్కదనమే చూసి వేరే వ్యవసాయం నువ్వే చేస్తావా? ఒక్కదనవే? ఇద్దరు కలిపి చేస్తారంట. సరేనమ్మా. సరేనమ్మా అయితే. సరేనమ్మా, బాయ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోకి బాయ్ అయితే.